వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సెట్ జాయింట్ డైరెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూలు వారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ ఆధ్వర్యంలో గంజాయి, ఫెరాయిన్, డ్రగ్స్, వివిధ మత్తు పదార్థాలపై సెఫ్సిఐ భార్గవరెడ్డి పట్టణంలోని స్థానిక వైష్ణవి కాలేజ్ ఆడిటోరియంలో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థులు చెడు అలవాట్లకి దూరంగా ఉండి తమ భవిష్యత్తు కోసం మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గడిగలింగప్ప, కరెస్పాండెంట్ విష్ణు, ప్రిన్సిపల్ మునిప్ప, సెఫ్సిఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ నరసింహారెడ్డి మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ సంబంధించిన విషయంలో దాని యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి మీకు ఎడ్యుకేట్ చేయడానికి, తర్వాత దాని గురించి మంచి అవగాహన కలిగించడానికి సెట్ సిఐ గారు శ్రీ రెడ్డి గారు మరియు ఎస్ఐ గారు శ్రీ సత్యనారాయణ సార్ గారు వచ్చినారు. వాళ్ళకి మా వైష్ణవ కాలేజ్ తరఫున శుభాభినందనలు, స్వాగతం పలుకుతున్నాను. మన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఇన్ఛార్జ్ నాగరాజ్ సార్ గారు ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ శ్రీ ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు మేము యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా జూన్ 26వ తారీఖు సందర్భాన్ని పురస్కరించుకొని మేము అన్ని కాలేజీల్లో యువత ఎక్కువగా మద్యము మరియు మత్తు పానీయాలకు డ్రగ్స్కి ఎక్కువ అలవాటు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు సరైన మార్గంలో ఉంచేటట్లా వాళ్ళకు అవగాహన కలిగిస్తే మంచిది అని మా ఆఫీసర్స్ చెప్పడం వల్ల దానివల్ల కలిగే పర్యవసానాలను వాటన్ని దుష్పరిణామాల గురించి తెలియజేస్తూ వాళ్ళ నుంచి ఇంకా ఇతరులు కూడా దాని బారిన పడకుండా వాళ్ళు తగు అవగాహన కలిగజేయాలని వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు వైష్ణవి జూనియర్ కాలేజ్ వాళ్ళు, ఎమ్మిగనూరు వాళ్ళు కల్పించినందుకు మన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దాంట్లో మా సిబ్బంది మేము పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. సార్ ఈరోజు మనకు వచ్చి చాలా విషయాలు చెప్పారు డ్రగ్స్ గురించి. డ్రగ్స్లో చాలా టైప్స్ చెప్పారు. వాటిని మనం ఎలా, ఎవరు మన ఫ్రెండ్స్ యూజ్ చేయకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలో కూడా మనకు చెప్పారు. మన ఫ్రెండ్స్లో ఇలాంటివి ఏమన్నా సింటమ్స్ కనిపించినా వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు అవర్ పేరెంట్స్. ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే ఈ డ్రగ్ని ఇంకొకసారి యూజ్ చేయకుండా మనం ఎవరైనా యూజ్ చేసినట్లు అనిపించినా కూడా మనం కంప్లైంట్ చేయాలి. నీ పేరు? ముఫ్లిహాత్ అవసరం. ఏ ఊరు? ఎమ్మిగనూరు. డ్రగ్స్ని అవాయిడ్ చేసుకోవడం ఎంతవరకు మన ఫ్రెండ్స్ని ఎలా అవేర్ చేయాలి డ్రగ్స్ గురించి, అలాగే ఎటువంటి పంటలు పండిస్తారు, ఎటువంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, దాని గురించి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే మనం ఇటువంటి పంటలు కానీ ఇవి పండించుకోకుండా మన పేరెంట్స్ కానీ మన రిలేటివ్స్ కానీ అవేర్నెస్ ఇవ్వడానికి మనం ఎంతవరకైనా ట్రై చేయాల్సింది. నెక్స్ట్ ఇలాంటి ప్లాంట్స్ కానీ ఇలాంటి డ్రగ్స్ పండించే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి సాధ్యమైనంత దూరంగా ఉండాలని అందరికీ సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. అలాగే నెక్స్ట్ ఇంకా ఎటువంటివి అయినా ఇప్పుడు స్టెరాయిడ్స్ కానీ డ్రగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. అటువంటి వాటిని ఎలాగైనా సాధ్యమైనంత వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడాలి. అంతకు మించి వాడుకోకుండా మనం రెస్ట్రిక్ట్ చేసుకుంటూ మన లైఫ్ని లీడ్ చేయాలి. నీ పేరు? రాఘవేంద్ర. ఊరు? ఎమ్మిగనూరు. వెరీ గుడ్, వెరీ గుడ్.